అందరికీ నమస్కారము. శ్రీకాశీ హెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతాను, ముందే చెప్పిస్తుంటాను. జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనపడుతుంది. పూర్తిగా చూడండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించిన కోర్సులు ఉంటాయి ఆ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో, ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెంబర్స్. అందరికీ ఓపెన్ అవ్వవు, మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి. కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ చేసి పెట్టేసాం. ఎప్పుడో మొన్న జూన్ 2025కి ఫ్లూట్ కోర్స్ కూడా అప్లోడ్ అయిపోయింది, పూర్తయిపోయింది. అడ్వాన్స్ లెవెల్ కూడా అయిపోయింది. ఈ మాసం జూలై 5 నుంచి కొత్తగా మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ కోర్సు ప్రారంభమైంది. అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి ఎప్పుడో ఒకటి చెప్తుంటాను. మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణ 3 భాగాల వరకు వెళ్తుంది అనుకున్నాను, బట్ నో, చాలా మటుకు రెపిటేషన్స్ ఉండడం వల్ల ఈ భాగంలోనే పూర్తయిపోతుంది. సో అక్క నీ మరిదెంతో బెర్రోడే దీది తెర దేవర దివాన ఆ పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడ ఉన్నామంటే చరణం మొదలు పెట్టాను. లతా మంగేష్కర్ గారు, అదే తెలుగులో చిత్ర గారు. ఒకసారి మళ్ళీ శృతి స్కేల్ చూపిస్తాను. F మైనర్ స్కేల్ 4 శృతి. సో అనగానే ఒక బ్రాస్ బిట్, అది కూడా చెప్పేసాను మొదటి భాగంలో. ఎవరైనా ఆ భాగం చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి, లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కనెక్షన్స్ అర్థం కావు. సో ఆ భాగం చూసి ఇక్కడ రండి. ఆ బ్రాస్ బిట్ చెప్పేశాను. అలాగే చరణంలో కానీ మొత్తం ఫస్ట్ భాగంలో చెప్పినంత కూడా కార్డ్స్ మ్యూట్ గిటార్ అనే ఒక వాయిద్యంపై వస్తాయని కూడా చెప్పాను. అలాగే చరణంలో మొదలైనటువంటి ఆబ్లిగేటో నోట్స్ అక్కడ దాకా చెప్పాను. ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి. సో ఏం లేదు, చిన్నగా పాటల్లో చిన్న చిన్న తేడాలు అంతే. ఫీమేల్ వాయిస్ పా అని డైరెక్ట్గా కాకుండా సా నుంచి తీసుకుంటారు, కొన్నిసార్లు గా నుంచి. అర్థమైందా? లేదా సా పా లేదా గా పా, అంతే. ఈ 2 సంగతులు అనుకోవచ్చు. అలాగనే ఇక చరణం ఆఖరిలో చివరిలో సంతూర్ బిట్. ఓకే, చాలా నెమ్మదిగా పాడాను. మీకు స్క్రీన్ ప్లే సిసి అనేది యాక్టివేట్ చేసుకోండి. పైన స్క్రీన్ పై సింబల్స్లో సిసి అని ఉంటుంది, అది నొక్కితే మీకు నేను మాట్లాడేది పాడేది అంతా కూడా స్వరాలు సబ్ టైటిల్స్ లాగా కింద నెమ్మదిగా టైప్ అవుతున్నట్టుగా. అందుకని చాలా నెమ్మదిగా పాడుతున్నాను. మీరు నేను పాడుతుండగానే అక్కడ టైప్ అవుతుంటాయి కాబట్టి చూసి నెమ్మదిగా రాసేసుకోవచ్చు, లేదా పాజ్ చేసి ఫ్రేజ్ బై ఫ్రేజ్ నోట్ చేసేసుకోవచ్చు. సా ని ద ప మ గ రి గ సా అయిపోయింది. దీని తర్వాత మధ్య పల్లవిలో కూడా చిన్న వేరియేషన్, అది కూడా నేను మాతృక ఆడియో ఫాలో అవుతాను. ఇప్పుడు కూడా ఒరిజినల్గా ఈ పాట ఏ భాషలో ఉందో అదే ఫాలో అవుతాను. హిందీ మాతృక కాబట్టి హిందీ ఆడియో ప్రకారం ఆ సా నుంచి నీ జార్చారు. సని నిజరి సగరి సని నిజరి సగరి అట్లా ఒక చోట.
ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్దాం. బ ప ప ప మ ప ప. బ్రాస్ మీద పార్ట్స్ ఇచ్చారు. ప ప ప ప మ ప. అలాగే ఫ్లూట్ నీ ద ద ప ప మ మ గ గ మ గ. ఇది మళ్ళీ 2 సార్లు. మళ్ళీ బ్రాస్ నోట్స్ మారుతున్నాయి. ఇది కూడా పార్ట్సే. మళ్ళీ ఫ్లూట్. ఈసారి నీ కాకుండా సా ని నీ ద ద ప ప మ గ మ ప. మళ్ళీ బ్రాస్. ఈసారి చిన్న మార్పు చేశారు. సా నుంచి రావడమే కాకుండా చివరిలో గా మా పా కా తీసేసి గా రీసా ఇచ్చారు. సా ని నీ ద ద ప ప మ గ రి సా. సారీ, ఫ్లూట్ కదా. సో ఇట్లా ఈ ఫ్రేజ్ పూర్తయింది. బ్రాస్ పార్ట్స్ ప్లస్ ఫ్లూట్. తర్వాత గిటార్ మీద అంటే ఒక ఎఫ్ మైనర్ కార్డ్ సా ఇచ్చారు. సా గ గ గ గ గ గ అన్నట్టుగా వినబడుతుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత రెండో సంగీతంలో ఏదైతే గిటార్ బిట్ ఉందో అది ఇప్పుడు ఫ్లూట్ కన్నా కూడా విజిల్ అని చెప్పచ్చు. దాని మీద ఇచ్చారు. ఎట్లా అంటే గుర్తుంది కదా, ఆ గిటార్ బిట్టే ఇచ్చారు. దీని తర్వాత అదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. మొత్తం అంతా రిపీటే. స్ట్రింగ్స్ రెండోసారి కోరస్ యాడ్ అవుతుంది. మళ్ళీ సంతూర్ కూడా. ఇప్పుడు రెండో చరణం ఏమీ తేడా లేదు. మొదటి చరణం ఫీమేల్ వాయిస్ అంటే లతా మంగేష్కర్ గారు, తెలుగులో చిత్ర గారు. యాజ్ ఇట్ ఈజ్ ఏం పాడారు మళ్ళీ అదే. అయితే ఎప్పుడు చెప్తుండేవాడిని పాత వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. చరణాల్లో ఏమవుతుందంటే చిన్న చిన్న మార్పులు ఎట్లా వస్తాయంటే సాహిత్యంలో మార్పుల వల్ల మరి పదాలు మారుతాయి. పదాలు మారితే అక్షరాలు మారుతాయి. దానివల్ల స్వరంలో ఒక స్వరం ఎక్కువ, ఒక స్వరం తక్కువ అవ్వచ్చు తప్ప మౌలికంగా బాణి ఏదైతే ఉందో అదైతే మారదు. మీకు తెలుసు, ఈ చరణాలు ఉంటే తెలిసిపోతుంది, ఏమి తేడా లేదు అసలు. దీని తర్వాత మధ్య పల్లవి. నాలుగో సంగీతానికి వచ్చేసాం. నాలుగో సంగీతం ఏంటంటే స్ట్రింగ్స్ ఒక రన్ ఇచ్చారు. ఈ సా నుంచి ఆ సా వరకు చివరిలో నీ 1 నీ 2 సా. అది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. ఇట్లా ఈ రన్ అయిన తర్వాత గ రీ సా అనేది 8 సార్లు. వెంటనే ట్రంపెట్ నోట్స్ రే గ మ రే. మళ్ళీ స్ట్రింగ్స్ రేజని 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 రేజని. ఇందాక గరిసా 8 సార్లు కదా, ఇప్పుడు రిసని 8 సార్లు. మళ్ళీ ట్రంపెట్ అయిందా? ఇక్కడ ఇప్పుడు బాలు గారు పాడబోయే పల్లవి స్టార్ట్ అవుతుంది. దాని ముందు ఒక చక్కటి స్ట్రింగ్ పెట్టించారు. పద పద ని ధ ని స ని స రి స రి గ రి గ మ గ మ ప మ పద పద ని ధ ని రి స. ఇక్కడ కూడా చివరిలో నీ 1 నీ 2 సా. ఇక్కడ మొదలైంది కాబట్టి ఇక్కడ అయిపోయింది, ఇక్కడ దాకా అక్కర్లేదు. సో స్టెప్స్గా ఒక్కొక్క స్వరం నుంచి 3 స్వరాలు. మొదట ప ద తీసేయండి.
సో పద పదని దని స ని సరి సరి గ రి గమ గమ ప మ పద పదని ఇక్కడ ద ని ని స ని 1 ని 2. సో ఈ బిట్ అయిపోయిన తర్వాత ఈ సినిమాలోని వేరే పాటలో బిట్ బసగరి బసరిస గుర్తుందా మీకు? ఏ పాట తెలియదు. బసరి ఐ థింక్ అది నిషా పెహ్లా పెహ్లా ప్యార్ హై అందులో అనుకుంటా, అందులో బిట్ ఇది. బసగరి బసరిస. మళ్ళీ దీని మధ్యలో స్ట్రింగ్ బిట్స్ ఉంటాయి. ఎట్లా? పరి పసగరి అన్నప్పుడు పరి బసరిస. సో పసగరి అన్నప్పుడు పా నుంచి రీ దాకా జారుస్తారు స్ట్రింగ్స్ మీద. పసరిస అన్నప్పుడు పా నుంచి సా దాకా. బసగరి బసరిస. ఇది అయిపోయాక మళ్ళీ బ్రాస్. ఇదంతా మళ్ళీ వచ్చింది. మళ్ళీ సంతూర్. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అక్కడి నుంచి బాలు గారు మొత్తం పల్లవి అంతా పాడతారు, ఫుల్ పల్లవి అనుపల్లవి అంతా కలిపి. ఇప్పుడు మనం 5వ సంగీతానికి వచ్చాం, ఎందుకంటే 4 చరణాల. ఎస్, 5వ సంగీతం అంటే 4 చరణాలు కదా, కానీ ఇక్కడ 3 కనబడుతున్నాయి. ఎక్కడో మేబీ చరణం నంబర్స్ తప్పు రాశాను, లేకపోతే సంగీత నంబర్లు తప్పు రాశాను. మొత్తానికి ఇంకొక సంగీతం వచ్చింది. ఇక్కడ కూడా రిపిటేషన్, కొత్తగా నోట్స్ ఏం లేవు. ఏం చేశారంటే గిటార్ బిట్ ఉంది కదా 2వ సంగీతంలోది, అది ఇందాక 3వ సంగీతం కూడా రిపీట్ అయింది. అలా మ్యాండలిన్లో ఇచ్చారు. సింథసైజర్లో మ్యాండలిన్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? అదే మళ్ళీ సేమ్ బిట్. దీని తర్వాత మళ్ళీ బ్రాస్ స్ట్రింగ్స్. అయిపోయాక ఇంకొక చరణం ఉంది, బాలు గారు మొత్తం చరణంతో పాడతారు. అందులో కూడా ఏ తేడా లేవు, సేమ్ టు సేమ్. ఈ పాటకి ఇంకా ముగించాల్సి వస్తే కోడా అంటే ఒక చిన్న అదనపు పొడిగింపు. ఎట్లా ఇచ్చారంటే కోరస్ ఏమో అంటారు, కోరస్. ఆ కోరస్ అట్లా అన్న తర్వాత బాలు గారు ఏం చేస్తుంటారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పాడతారు, చిన్న చిన్న సంగతులు వేసి. ఎట్లా అంటే ఫస్ట్ టైం ఇది మామూలుగా ఒరిజినల్గా ఉన్న ట్యూన్. అనగానే స్ట్రింగ్స్ మీద బజ బజ బజ. ఇది ఒక 3 సార్లు కొనసాగుతుంది. ముందు కోరస్ బాలుగారు స్ట్రింగ్స్, కోరస్ బాలుగారు స్ట్రింగ్స్. సో బాలుగారు సంగతులు పాడతారు, ఆ సంగతులు చూద్దాం. సో ఫస్ట్ది ఒరిజినల్గా ఎలా ఉందో అలా పాడేశారు. రెండోసారి ఏమవుతుందంటే సరి కుడియో కా హై జమా సమగ సరి మళ్ళీ స్ట్రింగ్స్ సేమే. మళ్ళీ కోరస్. ఈసారి బాలుగారు పాప పరి రి గరి సా కుడియో కా హై జమానా. మళ్ళీ స్ట్రింగ్స్, మళ్ళీ కోరస్. ఈసారి ఇక ఆఖరి సంగతి బాలుగారిది. సరి రే మరి అది
ఇక్కడ ఏం చేశారంటే స్ట్రింగ్స్ 3 సార్లు ప స కాకుండా ప స స ని ద ప మ గ రి స అని ఆపారు. ఫైనల్గా బ్రాస్ పాట కూడా మొదట్లో బ్రాస్తో మొదలైంది, పాట ఎండింగ్ కూడా మళ్ళీ బ్రాసే. ఒకే ఒక స్వరం చెప్పాలంటే డబుల్ ఆక్టివ్. ఇక్కడ కనబట్టలేదు కాబట్టి ఇక్కడ చూసుకోండి. అలా ఒకటే స్వరం పా అని బ్రాస్తో ముగించారు. పాట మొదలు కూడా బ్రాసేనా కాదు, ఫస్ట్ సంతూర్ వస్తుంది. ఆ ట్రంపెట్ వచ్చాక అక్కడి నుంచి మనకి బ్రాస్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఎనీవేస్, సో ఇదే కోడా కూడా అయిపోయింది. చివరిలో కోరస్ బాలు గారు స్ట్రింగ్స్ ఒక 3 సార్లు సంగతులు, దాని తర్వాత స్ట్రింగ్ బిట్, చివరిలో బ్రాస్ ఒకే ఒక స్వరం ప. సో 2 భాగాల్లోనే ఈ పాట పూర్తి అయిపోయింది. ఇది నేను చేసింది. సరే ఒకసారి ప్లే చేసేద్దామా? ఎన్ని వాయిద్యాలు బాబా బాబా. బ్యూటిఫుల్. ఓకే, సో ఈ పాట నేను చేసింది అధిక ప్రాధాన్యత వర్గంలో కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకునే అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.